ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక బార్దుబేలోని ఒక ఏరియాకి వచ్చిన మీకు ఇది వచ్చేసి మన వాళ్ళు ఎక్కువ గోల్డెన్ సన్స్ ఏరియా అంటారు. సో ఇక్కడ దీపావళికి ఒక మనము ఇంకా 2-3 డేస్ ఉన్నా కానీ వాళ్ళు ఎలా లైటింగ్ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఒక 1 వీక్ ముందు నుంచే వాళ్ళు డెకరేట్ చేసుకున్నారు లైటింగ్. అది మీకు ఇప్పుడు షో అవుతుంది చూడండి. ఇది వచ్చేసి మనకి ఒక లాస్ట్ 2-3 డేస్ ముందు నుండే వీళ్ళు ఆల్మోస్ట్ 4 డేస్ పైన అయిపోతుంది ఈ లైటింగ్స్ వాళ్ళు డెకరేట్ చేసుకొని. రేపు మీకు నేను రేపు సాయంత్రము వచ్చేసి ఇక్కడ వాళ్ళు క్రాకర్స్ అవి పేలుస్తారు పిల్లలు. నాకు మీకు పూర్తి డీటెయిల్స్ తోటి వీడియోస్ పెడతాను, చూడండి తప్పకుండా. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ కంప్లీట్ ఇది దుబాయ్లో ఉన్నామా మన సొంత ఊర్లో ఉన్నామా అన్నట్టుగా ఉంటుంది. కంప్లీట్ సరౌండింగ్లో ఒక 50-100 బిల్డింగ్స్కి ఇలాంటి లైటింగే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇదంతా మనం షూట్ చేయాలి అంటే ఒక 1 అవర్ అయిపోద్ది. చూసిర్రా అట్ లాస్ట్ చివరి వరకు దెన్ మనకు ఫ్రంట్ సైడ్లో ఇక్కడ దెన్ దానిపైన వెనకాల ఉండే బిల్డింగ్స్ కూడా ఫుల్ లైటింగ్ అనమాట. ఇక్కడ ఉండేదంతా ఇండియన్సే ఉంటారు. సో చాలా ఫ్రీడంగా సెలబ్రేట్ చేసుకుంటారు. టైం వచ్చేసి మార్నింగ్ టైం 3:30 అవుతుంది. సో ఈ టైంలో మనము ఇక్కడ ఇంత ఫ్రీగా నేను ఒక్కలేని కాదు, చాలా వేల మంది వాళ్ళు టూరిజం వాళ్ళు కానీ నార్మల్ ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు ఈ టైంలో కూడా మెలకువతోటి ఉన్నారు. అంటే ఇక్కడ 24/7 మనకు మార్కెట్స్ అవైలబుల్ ఉంటాయి. దెన్ అందరి వర్కులు డిఫరెంట్ ఉంటాయి కాబట్టి వాళ్ళ టైమింగ్ని బట్టి ఎప్పుడు రద్దీగానే ఉంటుంది ఈ ఏరియా కంప్లీట్. మోస్ట్లీ దుబాయ్ ఏరియాలో. సో మనకి ఇక్కడ చాలా 7 స్టేట్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ స్టేట్స్లో వర్కులను బట్టి అక్కడ క్రౌడ్ చేంజ్ ఉంటుంది. బట్ దుబాయ్లో మాత్రం ఎప్పుడు చూసినా పర్సన్స్ అందరూ యాక్టివ్గానే కనిపిస్తారు. ఇక్కడ ఒక 15 డేస్ మేబీ 1 మంత్ బిఫోర్ ఇండియన్ ఒక లేడీ వచ్చేసి వీడియో క్రియేట్ చేసింది. అది సత్వా రోడ్లో అన్నమాట. సో ఆమె మేబీ మిడ్నైట్ 2 o'clock 3 o'clockకి సింగిల్గా ఆ రోడ్లో వస్తుంది ఆమె. సో మనం ఇండియాలో అంత ధైర్యంగా రాగలుగుతామా అని చెప్పేసి పెట్టింది. కోర్స్ నేను ఒప్పుకుంటా ఫ్రెండ్స్. విషయం ఏంటంటే ఇక్కడ దుబాయ్ చాలా స్ట్రిక్ట్ అండ్ ఫ్రీడమ్ కంట్రీ రెండు అంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయు. ఇప్పుడు ఈ టైంలో నేను రాత్రి 3:30 టైంలో నేను మామూలుగా ఒక టీషర్ట్ బనీన్ పైన తిరుగుతున్నా. సో ఇక్కడ ఉంది ఫ్రీడమ్. ఎప్పుడు తప్పు చేయనంత వరకు నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇక్కడ. కానీ తప్పు చేయొద్దన్నమాట. తప్పు చేసిందంటే వాడు మన తెలుగులో గలీజ్గా చెప్పాలంటే వాడి బతుకు బస్ స్టాండే అంత. ఫ్రెండ్స్ యాక్చువల్లీ నా వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి నా యూట్యూబ్లో, అది మీకు తెలుసు. మీరు నా వీడియోకి మధ్యన గ్యాప్ చూసారంటే చాలా మేబీ 1 మంత్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి 2-3 మంత్స్ కూడా ఉండొచ్చు. నా టైం సరిపోదన్నమాట. మీకు ఎన్నో నా విషయాలు షేర్ చేసుకోవాలి. రెగ్యులర్గా వ్లాగ్స్ తీసుకుంటూ మీకు నా రెగ్యులర్ వ్లాగుల వల్ల చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని ఉంటుంది. కానీ నేను చేయలేకపోతా. ఎందుకంటే నేను వచ్చి జస్ట్ ఇప్పుడే ఒక 1 అవర్ అవుతుంది. నేను యాక్చువల్లీ ఇప్పుడు మనము లిఫ్ట్లో ఉన్నాం. ఇది ఫ్రీ సర్వీస్ అన్నమాట. రోడ్ క్రాస్ చేయడానికి నేను చాలాసార్లు ఫ్రెండ్స్ ఇంతకుముందు నా వీడియోస్ చెప్పాను మీకు. ఒకవేళ దుబాయ్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నా వీడియో చూసినప్పుడు ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఒక కొద్ది రోజులు గ్యాప్ అయినా పర్లేదు, నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అన్నమాట. లొకేషన్స్ కానీ లేదంటే ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఒక ఏరియాలో ఉంటారు,
అది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది తెలుసుకోవాలన్నా కానీ నా వీలుని బట్టి ఆ ఏరియా నేను విజిట్ చేసి మీకు షో చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్?